ఓహో సో హాట్ సో హాట్ మ్యాన్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఆ అబ్బాయి గురించి బేసికలీ నేను ఈవెన్ లైవ్ లో కూడా మాట్లాడలేదు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చూస్తున్నావా? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెరీ క్యూట్ లుకింగ్. అండ్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో ఓపెన్గా అలా మాట్లాడతాడు. అండ్ ఆల్సో సమాజ సేవ నాకు ఎలా ఇష్టమో ఆ అబ్బాయికి కూడా అలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను ఇటు నుంచి వస్తా, ఆ అబ్బాయి ఇటు నుంచి వస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవే ముఖ్యం. ఆ అబ్బాయి వే ఆఫ్ అప్రోచ్ వేరే, నా వే ఆఫ్ అప్రోచ్ వేరే. నాది బోల్డ్, అతను సాఫ్ట్. బట్ ఉద్దేశం ఏంటి? సమాజ సేవ. సో ఒక ఏంటి జైలుకి వెళ్ళొచ్చి జనాల కోసం అండ్ ఆల్సో వాళ్ళ మీద ఉన్న నిందల గురించి అవ్వచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం అతను చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, అండ్ అతను మాట్లాడే తీరు అవ్వచ్చు, అతను చూసే చూపు అవ్వచ్చు, నాకు మగాడ్లా అనిపించింది. నేను ఎప్పుడు కలవలేదు, నమ్మచ్చు. కనబడితే మాత్రం వదలను. ఒకరోజు డేటింగ్, ఒకరోజు వన్ డే సీఎం లాగా, వన్ డే గర్ల్ ఫ్రెండ్, యా వన్ డే వైఫ్. వండి పెట్టి తినిపించి ఇంకా ఆ తర్వాత ఇంక నేను చెప్పను, మీ అందరికీ. టీపీలో ఉన్న ఎంతో మంది పులులు ఉన్నారు, అలాంటి పులుల్లో ఇతను ఒక పులి. సో యంగ్ పులి కాబట్టి నా కళ్ళల్లో పడ్డాడు. బాస్ ఎప్పుడు బాస్. ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం కానీ, లేకపోతే ఆయన మాటకి ఎదురు నిలవగలిగే శక్తి కానీ నాకు లేదు. ఒక దేవుడిని కూడా నేను అంత కొలవలేనేమో. మాకు వైఎస్ఆర్ గారు అంటే అంత పిచ్చి. ఆ తర్వాత ఆయన వారసుడు కాబట్టి అంతే గౌరవం, అంతే రెస్పెక్ట్, అంతే అనుకో. నేను తమిళనాడు అండి, తమిళనాడులో వైఎస్ఆర్సీపీ లేదు. నాకు పార్టీ వైపు నుంచి ఏం పిలుపు రాలి. అద్భుతంగా ఉంది. కాకపోతే రాజధాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే విత్ ఇన్ 6 monthsలో ఎక్కువ మాట్లాడటం తప్పు. ఇంకా కొంచెం ఫోకస్ చేయనివ్వండి. అట్లీస్ట్ 1 year కూడా అవ్వలేదు. ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు తెలుసు ఆ మధ్య వర్షాలకి అక్కడ వాతావరణం, ఆంధ్ర వాతావరణం ఎలా ఉండిందో. అండ్ ఆల్సో కొంచెం ఊపిరి తీసుకోవాలి కదా, లెట్ హిమ్. సో ఇప్పుడు నేను దాని గురించి ఏం కమెంట్ చేయదలుచుకోవాలి. ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వ్యభిచారం చేసుకునే లేడీస్ వైపుకు మీరు వెళ్ళకండి ప్లీజ్. మీ ప్రభుత్వం మీరు కొంచెం ఫోకస్ తగ్గించండి. ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే, వాళ్ళు మగాళ్ళు విజృంభించిపోయారంటే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా అయిపోతుంది, చిన్నపిల్లలకి రక్షణ లేకుండా అయిపోతుంది. అవునన్నా కాదన్నా ఇది సత్యం అండి. రాజుల కాలం నుంచి ఉంది ఇది. మనం ప్రత్యేకంగా మధ్యలో వచ్చింది ఏమీ కాదు. ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంటలో ఒక పెస్టిసైడ్ ఎలా పనిచేస్తుందో, ప్రాస్టిట్యూట్ అనేది పంటని నాశనం చేసే పురుగుల్ని ఎలా నాశనం చేస్తుందో, ప్రాస్టిట్యూట్ అనే ఆవిడ మీ పిల్లల మీదకి, మీ పెళ్ళాల మీదకి, మీ ఉద్యోగం చేసుకున్న లేడీస్ మీదకి రాకోకుండా ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు ఉండటం వలన మగోడు కొంచెం శాంతించి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళంటూ లేకపోతే విజృంభించిపోతాడు. అది నేను తప్పు అనట్లేదు, వాళ్ళు ఉండటమే బెటర్ అంటున్నాను నేను. అందుకని అలాంటి లేని చిన్న అంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం అంటారు చూసారు. హైదరాబాద్ పోలీస్కైనా, లేకపోతే తెలంగాణ హైదరాబాద్ పోలీస్కైనా, ఆంధ్ర పోలీస్కైనా, తమిళనాడు పోలీస్కైనా, అసలు ఏ పోలీస్కైనా నేను చెప్పేది ఒకటే, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ప్లీజ్. వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ కూడా జైళ్లలో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ మీరు చేయకండి. ఏంటి సార్, నాకు తెలిసి లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్ వస్తే కనుక చాలా బెటర్ అండి. ఏంటి ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం బ్యాంకాక్? ఇప్పుడు మీరు మన మగాళ్ళలో ఎవడు బ్యాంకాక్ వెళ్ళట్లేదండి? ఎందుకు వెళ్తున్నాడు? మీరు పతివ్రతలు అయితే మీరు ఎందుకు అక్కడ ఎంకరేజ్ చేయట్లేదా? ముంబైలో రెడ్ లైట్ ఏరియా లేదా? ఉండాలండి అలాంటి. చాలా పెద్ద బహిరంగ సభ ఒకటి పెట్టి మళ్ళీ సిగ్గు లేకోకుండా మళ్ళీ పోనుకొచ్చినప్పుడు, అంటే ఇదేంటి జాతరలో పోనుకు వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అంటే బేసిక్గా వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది. అమ్మవారు వచ్చేసిందని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఊగిపోతే అమ్మవారిలాగా మాట్లాడతారు. బేసిక్లీ అది అమ్మవారు రావడం అంటే అలా ఉండదండి. అమ్మవారు వస్తే అసలు నీ కళ్ళకి చూసే శక్తే లేదు, నీ బాడీలోకి ఎలా వస్తుందండి ఆవిడ. ఆ శక్తిని చూడడానికి మనకి ఓపికలు లేవు, ఇంక ఒంట్లోకి వచ్చేదంతా. బేసిక్లీ ఆ మెంటల్ ఉందండి అతనికి. బేసిక్లీ మెంటల్. ఆ మెంటల్ తనాన్ని నమ్మకే కదా 2 చోట్ల ఓడించేశారు. నీకు ఒక సింగిల్ ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే నీకు ఇంకా అక్కడ సిగ్గుపోయింది నీకు. అసలు నువ్వు వేరే ఎవడైనా కానీ. నేను కూడా చాలా క్యూరియస్గా ఆ స్క్రిప్ట్ అంతా చదువుకున్నా. నేను దాదాపు ఆ స్క్రిప్ట్ చదువుతున్న 15 minutes ఏమో
15 మినిట్స్ ఉండకపోవచ్చు, 10 మినిట్స్ పిచ్చిగా నవ్వాను నేను, పిచ్చిగా నవ్వాను. ఎంత కామెడీ ఉందండి. ఒక ఫెమినిస్ట్ గురించి అది కామెడీ ఉంది కాబట్టి ఈ యాక్టివిస్టులకి ఎవరికైనా కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బేసిక్లీ ఈయనకి విమెన్ యాక్టివిస్టులకి ఒక రకమైన చిన్న వార్ జరుగుతూ ఉంటుంది. ఆయనదేది వీళ్ళకి నచ్చదు, వీళ్ళదేది ఆయనకి నచ్చదు. ఆయన మళ్ళీ కించపరిస్తే ఇప్పుడు నా ఉద్యమానికి ఉన్న ఏకైక దిక్కు విమెన్ యాక్టివిస్ట్, సో మళ్ళీ వీళ్ళని కూడా ఇబ్బంది పట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను వద్దు సార్ నేను చేయట్లేదు ఏమనుకోకండి అని చెప్పేసి నో చెప్పేసి. నేనే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలుసు కమ్మరాజ్యంలో కరెక్ట్లు మీరు రాసుకోండి చాలా పెద్ద హిట్ అవుతుంది, కానీ అలాంటి సినిమాలో నేను క్యారెక్టర్ చేయలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా. మహా గొప్ప డైరెక్టర్ నేను ఎలా చెప్పగలుగుతాను ఒకవేళ కానీ ఎవరికి భయపడకోకుండా ఏ రాజకీయాలకి లొంగకోకుండా ఆయన నాకు క్యారెక్టర్ రాయడం అని చాలా సార్లు నా ఫ్రస్ట్రేషన్లో నేను తిట్టాను ఇంటర్వ్యూలో. అవన్నీ ఆయన చూశాడు కూడా. అందులో కూడా ఆయన క్యారెక్టర్ గురించి కూడా ఉంటుంది సినిమా. రకరకాలుగా ఉంటుంది. ఆయనే మీదే అంటే విమెన్ యాక్టివిస్టులు ఎలా తిట్టారు, ఆయన మీద జోకులు వేసుకోండి. నేను కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే నా మీద నేనే జోకులు వేసేసుకుని నేనే ఎవరికి ఛాన్స్ సో అది యాక్సెప్ట్ చేయగలగాలి. నేను కింద కమెంట్స్ చూసుకున్నా కానీ అది నన్ను ఏమాత్రం బాధపెట్టవు, లైట్ తీసుకుంటాను. ఆ స్థాయికి మనం చేరిపోవాలి సార్. నాకు మెడిటేషన్ అది నేర్పించింది. కొన్ని బుక్స్ వాటి వల్ల నెగిటివ్ కామెంట్స్ని ఎంత తీసుకుంటే మనకి జీవితంలో వచ్చే కష్టాలు అంత పెద్దగా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నిజం లేదు కదా నువ్వు ఎందుకు బాధపడాలి? ఎవరో గురించి నిన్ను నొప్పించాలనే టార్గెట్ చేసి వాళ్ళు నొప్పించబడ్డావు అనుకో, నువ్వు ఓడిపోయావు వాళ్ళ చేతిలో, ఆ టార్గెట్ నెరవేరిపోయింది. అందుకని ఆ టార్గెట్ నెరవేరకూడదు, నువ్వు బాధపడు. చిచి బయోపిక్ కాదు, ఒరిజినల్ క్యారెక్టర్. అంటే శ్రీరెడ్డి అనే క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, శ్రీరెడ్డి ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటి. ఈవెన్ ఆ సినిమాలో నేను ఒక హీరోయిన్, అదే చెప్పాను కదా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, ఆయన ఇదేంటి ఒక కాంట్రవర్షియల్ హీరోయిన్ కావాలని అంటే నన్ను తీసుకుంటారు. అంతేగాని నా చరిత్ర ఉండదు దాంట్లో. అమ్మో నా బయోపిక్ అప్పుడే మనం సక్సెస్ కొట్టిన తర్వాత బయోపిక్ ఇవ్వాలి. కానీ అంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా, పని పాట ఏం లేదా? ఏంటా మీన్స్? మొన్నటిదాకా బీచ్లో బట్టలు తీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను నా అఫీషియల్ పేజ్లో అలాంటి మాటలు నేను మాట్లాడలేదు. అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో, అంతకుముందు ఏమైతే పోస్టులు చేశానో, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది డిలీట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆ వీడియో పక్కన పాడేస్తే అసలు బీచ్లో బట్టలు తీస్తాను అనేది పక్కన పాడేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నా మీదే. ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకదాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో మరి. నేనేమంత అందగత్తని కాదు, నేనేమంత ఇదేం కాదు. అయినా కానీ నాకు పడి ఏడుస్తారేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. ఆ అబ్బాయి నేను ఏదో రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పి, నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను. కానీ నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం కానీ, బైరెడ్డితో ఫోన్లో మాట్లాడటం కానీ, లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడని కానీ నాకు అసలు తెలీదు. ఇప్పుడు నా జీవితం గురించి నాకేమీ భయం లేదు, లేకపోతే బాధ లేదు, లేకపోతే ఫ్యూచర్లో అయ్యి బాబోయ్ ఇలాంటివి ఏమైనా వస్తే నాకేమైనా పెళ్లి కాదో అలాంటి భయాలు కూడా నాకేమీ లేవు. తెగించినోడికి తెడ్డేలింగం అన్నట్టు నా జీవితం ఆల్రెడీ అయింది చాలు, ఇంకా ఇంతకన్నా అవ్వక్కర్లేదు. కానీ బైరెడ్డికంటూ ఒక జీవితం ఉంది, చిన్నపిల్లోడు. అండ్ ఆల్సో రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు. అనవసరంగా నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు అవ్వకూడదు. ఇలాంటివి ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదు. సో ఒక కన్సర్న్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. సో బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవ్వడాలు, లేకపోతే రిలేషన్షిప్లో ఉండటాలు, ఇలాంటివన్నీ ఫేక్ ప్రచారాలు మానుకోండి. పని లేకపోతే పని చేసుకోండి. అది కూడా చేయలేకపోతే భగవంతుడిని ప్రార్థన చేసుకోండి, చాలా చాలా ఉత్తమం. లేదా ఏదైనా అనాథ శరణాలయాలకు వెళ్ళి, వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఏమైనా సేవలు చేసుకోండి, పుణ్యం వస్తుంది. అంటే ఉన్న మాటలు మీరు అనండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను తిడతారు, అదంతా నేను తీసుకుంటాను. కానీ ఫేక్ ప్రచారాలు చేయకండి. మీరు రాజకీయంగా నేను ఏమైనా మాట్లాడినప్పుడు నన్ను తిట్టండి. ఆపోజిట్ పార్టీ ఏమైనా రాజకీయంగా ఏమైనా
మాట్లాడితే నేను తిడతాను, అంతవరకే చాలు. కానీ అబద్ధాలు సృష్టించాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.